ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు క్యాంపును తలపిస్తోందని విద్యార్థి సంఘ నాయకులు మండిపడుతున్నారు. నిరుద్యోగులపై పోలీసులు చేస్తున్న భౌతిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు విద్యార్థి నాయకుడు నెల్లి సత్య అన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ వారం రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్న నిరుద్యోగులను అరెస్టు చేయడం దారుణమన్నారు. 300 మంది పోలీసులు యూనివర్సిటీ హాస్టళ్లు, క్లాస్ రూమ్లు, లైబ్రరీలకు చొరబడి విద్యార్థుల్ని కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ సమస్యలు పరిష్కరించి ఓయూలో ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. వారం రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే ఇది పోలీస్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ అనేది అర్థం కానిటువంటి పరిస్థితి. దాదాపు 300 మంది పోలీసులు ఇక్కడ మొత్తం మోహరించి ఇక్కడ విద్యార్థులను మొత్తం విద్యార్థులపైన భౌతిక దాడులు చేస్తూ వాళ్ళ సమస్యలపైన శాంతియుతంగా నిరసన చేసుకోకుండా ఈరోజు వాళ్ళపైన ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి. గత 9.5 సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదో అప్పుడు కూడా దాదాపు ఇంతమంది పోలీసులు ఈ విధంగా ఉక్కుపాదం మోపలేదు. కానీ ఈరోజు ఏదైతే ప్రజాపాలన అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు నిరుద్యోగులు వాళ్ళు అడుగుతున్నది ఏంటి? ఈరోజు మెగా డిఎస్సి ఏదైతే మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మెగా డిఎస్సి 25,000తోటి మేము మెగా డిఎస్సి ఏదైతే ప్రకటిస్తామని చెప్పిరో దానిపైన స్పష్టతనివ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులు పెంచాలని చెప్పేసి, అదేవిధంగా గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉంటే, శాంతియుతంగా నిరసనలు చేస్తూ ఉంటే ఈరోజు వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీని మొత్తం కాన్సన్ట్రేషన్ క్యాంప్గా చేసి మొత్తం ఎక్కడిదక్కడ పోలీసులు మొత్తం విద్యార్థులను నిర్బంధిస్తూ మొత్తం హాస్టల్లోకి చొరబడి ఈరోజు మా క్లాస్ రూమ్లోకి చొరబడి ఈరోజు విద్యార్థులను అరెస్ట్ చేస్తూ వాళ్ళపైన భౌతిక దాడులు చేస్తూ ఉన్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే నిరుద్యోగ సమస్యలు ఉన్నాయో ఆ నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలి, నిరుద్యోగులకు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రజాస్వామ్యమైనటువంటి వాతావరణం పునరుద్ధరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వెంటనే ఏదైతే మీరు జాబ్ క్యాలెండర్ అని చెప్పారో ఆ జాబ్ క్యాలెండర్ పైన స్పష్టతనిచ్చి వెంటనే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.